నమస్తే, నా పేరు రియా. ఏపీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై సీఎం చంద్రబాబు ప్రశంసలు. విద్యార్థులకు మార్కులు తగ్గితే లోకేష్ కు మార్కులు తగ్గిస్తానంటూ చలోక్తి. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై హత్యాయత్నం, గృహహింస, వరకట్నం కేసులు. పెద్ద కోర్టు ఫిర్యాదు మేరకు 11 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు. గుడివాడలో పర్యటించిన మాజీ ఎంపీ పద్మశ్రీ మురళీమోహన్. కృష్ణా జిల్లా అంటే నీతిమంతులు, నిజాయితీ పరులకు నిలయమని వెల్లడి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలో చిరుత కలకలం. 15 గొర్రెలు మృతి, లబోదివ్యమంటున్న రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు జల్లు కురిపించారు. విద్యాశాఖ బాధ్యతలు కావాలని లోకేష్ అడిగిన సమయంలో కొంత సందేహం కలిగిందని, అయితే బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగంలో విశేష మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. విద్యార్థులకు మార్కులు తగ్గితే లోకేష్ కు మార్కులు తగ్గిస్తా అంటూ సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు మెరుగుదల, విద్యా ప్రమాణాల పెంపు దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థుల్లో కనిపిస్తున్న ఆనందమే ప్రభుత్వ విజయానికి నిదర్శనమని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ను విద్యారంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. తప్పకుండా మీకు మార్కులు తగ్గితే ఆయన కూడా మార్కులు తగ్గుతాయి. ఆయన మీకు మార్కులేస్తే ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులేస్తా. ఎందుకంటున్నానంటే ఆయన ఏరి కోరి తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియో ఇది. నేను దీన్ని తీసుకొని బాగు చేస్తానంటే నేను కూడా 2-3 సార్లు ఆలోచించాను. కానీ ఈరోజు అర్థమైంది. ఆ రోజు ఎందుకు అడిగారు, ఈరోజు ఏమి సాధించారని చూసినప్పుడు నేను చాలా సంతోషపడుతున్నా. ఇంతమంది తల్లి తండ్రులు పిల్లల్లో ఆనందాన్ని చూడగలిగామంటే చాలా గర్వపడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం, గృహహింస, వరకట్న విరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఆయన పెద్ద కోడలు జోగి మేఘన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో నిందితులుగా జోగి రమేష్, అతను సోదరుడు రాము, సోదరి రమ, కుటుంబ సభ్యులు మరో 11 మందిని చేర్చారు. జోగి రాజు, రమేష్, శకుంతల, రోహిత్, ప్రియాంక, జోగి రాము, అతని 2 కుమారులు రాజేష్ పాండు, స్వామి, రమ, సాయి పేర్లను 76లో పేర్కొన్నారు. జోగి రమేష్ వద్ద పెద్ద కుమారుడు రాజీవ్కు ఏడాది క్రితం కోదాడుకు చెందిన మేఘనాతో వివాహమైంది. కుటుంబంలో విభేదాల కారణంగా ఆమె గత కొన్నాళ్లుగా వేరుగా ఉంటున్నారు. ఇరువైపుల నుంచి పెద్దల సమక్షంలో రాజీ ఇతనాలు జరిగినప్పటికీ ఎటువంటి ఫలితం లభించకపోవడంతో మేఘనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత ఏడాది కాలంగా కుటుంబ సభ్యులంతా కలిసి నన్ను మానసిక వేదనకు గురి చేస్తున్నారని, ఇంట్లోనే పై అంతస్తుల గదిలో ఒంటరిగా బంధించేవారిని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేమని ప్రశ్నిస్తే అందరూ కలిసి తనపై దాడి చేసి వారిని చంపేందుకు కూడా ప్రయత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణా జిల్లా అంటే నీతిమంతులు, నిజాయితీ పరులైన నాయకులకు నిలయంగా ఉండేదని మాజీ పార్లమెంట్ సభ్యుడు పద్మశ్రీ మాగంటి మురళీమోహన్ పేర్కొన్నారు. గుడివాడలో పర్యటించిన మురళీమోహన్ ఏలూరు రోడ్లోని టీడీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా ఏజీకే స్కూల్ సెంటర్లోని ఐ లవ్ గుడివాడ వద్ద ఎమ్మెల్యే రాముతో కలిసి ఫోటోలు దిగిన మురళీమోహన్ విక్టరీ సింబల్ చూపిస్తూ ఐ లవ్ గుడివాడ అన్నారు. తెలుగు జాతికి 2 కళ్ళు లాంటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నడియాడిన గుడివాడ గడ్డకు రావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గుడివాడను ప్రేమించే రాము లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం మంచి విశేషమన్నారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో గుడివాడలో జనసేన యువతకు ఎమ్మెల్యే రాము అంతే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ రావడానికి కృషి చేయాలని వారికి సూచించారు. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, పిన్నమనేని బాబ్జీ, చేకూరు జగన్మోహన్ రావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు తదితరులతో మురళీమోహన్ సమావేశమయ్యారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ విద్యాభివృద్ధికి తన వంతు బాధ్యతను చాటుకున్నారు. మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ వేదికగా ప్రారంభించిన డోనర్ యాప్ ద్వారా తన 1 నెల జీతంలో సగాన్ని విరాళంగా ప్రకటించి వెంటనే నగదు బదిలీ చేశారు. కలెక్టర్ నిర్ణయంతో స్ఫూర్తి పొందిన ప్రజాప్రతినిధులు కూడా విరాళాలు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుదలకు ఈ డోనర్ యాప్ ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. తిరుపతిలో నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ డోనర్ యాప్ ను ప్రారంభించారు. విద్యాభివృద్ధికి తన 1 నెల జీతంలో సగాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన ఆయన సభ వేదికపైనే డోనర్ యాప్ ద్వారా నగదును బదిలీ చేశారు. కలెక్టర్ ఉదాహరణకు స్పందించిన తిరుపతి ఎమ్మెల్యే 50,000 విరాళాన్ని, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మరో 50,000 విరాళాన్ని ప్రకటించారు. డోనర్ యాప్ ద్వారా సమకూరే నిధులతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకే కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ఈ కార్యక్రమం విద్యాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా కీలక అడుగు నిలిచింది. సజెషన్ ఇచ్చారు, కానీ దాన్ని కూడా చెప్పడం మీకు మర్చిపోయాను. కానీ దాన్ని కూడా ఈసారి స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా స్కూల్లో చదువుకొని మంచి ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళు, లేదా స్వచ్ఛందంగా ఎవరైనా స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు అని కానీ, పాత విద్యార్థులు కానీ, పూర్వ విద్యార్థులు కానీ, లేదంటే మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్ పరిసరాలు ఉన్నటువంటి డోనార్స్ ఎవరైనా ముందుకొచ్చి స్కూల్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఏ విధంగా లెట్ ఇట్ బీ ఇన్ స్కిల్ డెవలప్మెంట్, లెట్ ఇట్ బీ ఇన్ కెరియర్ గైడెన్స్, లేదంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదైనా ముందుకు వచ్చినా దాన్ని కూడా మనం డోనార్ యాప్ ద్వారా పెద్ద ఎత్తున దీన్ని ఈసారి మొదలు పెట్టబోతున్నాం. ఇది కూడా మనకు మంచి రెస్పాన్స్ అవుతుంది. ఎందుకంటే చూసుకుంటే ప్రతి ఒక్క పూర్వ విద్యార్థినులకు వాళ్ళ స్కూల్ మీద ఎనలేని అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఒక మంచి స్థాయికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ స్కూల్ని అభివృద్ధి చేసే విధంగా కూడా చాలామంది ముందుకొస్తున్నారు. దాన్ని కూడా మనము జిల్లా యంత్రాంగం కూడా వీటిని అటాచ్ చేస్తూ వాళ్ళ స్కూల్స్ని వాళ్ళకు టైఅప్ చేసే విధంగా కూడా మనం ఫెసిలిటేట్ చేయడానికి కూడా డోనార్ యాప్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్వారా అలా ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీ పూర్వ స్కూల్స్ని విద్యార్థులు మీ స్కూల్స్ అన్నింటినీ కూడా కొంచెం తోడ్పాటునిచ్చిస్తే ప్రభుత్వానికి అదనంగా అది సహాయపడుతూ మన స్కూల్ పిల్లలకు కూడా మంచి ఫెసిలిటీని మనము డెవలప్ చేసే వాళ్ళం అవుతాం. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారిగా కాదు, ఒక బాధ్యత గల తండ్రిగా మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని DVMM ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సమావేశంలో 10వ తరగతి చదువుతున్న తన కుమారుడు క్రిష్ ధరణ్ రెడ్డి తరపున పాల్గొన్నారు. ఇతర విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి తరగతి గదిలో కూర్చొని సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం అందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తమ వినియోగదారులకు మరింత మెరుగైన ఇంధన అనుభవాన్ని అందించేందుకు స్పీడ్ 100 పేరుతో నూతన ప్రీమియం పెట్రోల్ను అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొలిసారిగా మధురవాడలోని BPCL బంక్లో ఉన్న ఈ ప్రాజెక్టును అధికారికంగా లాంచ్ చేసినట్లు బంక్ డీలర్ మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ స్పీడ్ 100 పెట్రోల్ వినియోగం వల్ల వాహనదారులకు అనేక ఉపయోగాలు ఉన్నాయని వివరించారు. ఈ ఇంధనంతో వాహనాలకు మంచి మైలేజ్ లభిస్తుందని, ఇంజన్ పనితీరు స్మూత్గా మారడమే కాకుండా ఇంజన్ ఆయుష్ పెరుగుతుందని తెలిపారు. ఉదాహరణకు 1,00,000 కిలోమీటర్లు తిరిగే వాహనం ఈ పెట్రోల్ ద్వారా 1.2 లక్షల కిలోమీటర్ల వరకు ఎటువంటి బోరింగ్ లేదా ఇతర సమస్యలు లేకుండా నడుస్తుందని పేర్కొన్నారు. సాధారణ పెట్రోల్తో పోలిస్తే లీటర్పై ధరలో వ్యత్యాసం ఉన్నప్పటికీ వాహనంపై దీని ప్రభావం ఇచ్చే మైలేజ్ చాలా మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేశారు. తెలంగాణలో ఈ ప్రాజెక్ట్కి లభించిన విశేష ఆదరణ, వినియోగదారుల ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. There, our territory manager is there. So once again, congratulations everyone. Congratulations Vizag team to introduce the Speed 100 in the Vizag city. Thank you.
నా పేరు మాధవ, మారికవలస బీపీసీఎల్ బంక్ డీలర్ని. ఈరోజు మన బంకులో స్పీడ్ 100 అనే ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి. ఇది ఆంధ్రాలోనే ఫస్ట్ అవుట్లెట్ అండి. మన బంక్ ఇక్కడ మధురవాడ తర్వాత మారికవలస ఉంటుంది. ఈ స్పీడ్ 100 వల్ల యూజ్ ఏంటంటే కార్ కస్టమర్స్ అవన్నీ 2 వీలర్ కస్టమర్ మోర్ మైలేజ్ వస్తుంది. ఇందులో ఇథనాల్ కలదు. సో దానివల్ల మీకు ఏంటంటే వెహికల్ తాలూకు ఇంజన్ లైఫ్ పెరుగుతుంది. దానివల్ల స్మూత్ రన్నింగ్ ఉంటుంది వెహికల్. మీకు ఎగ్జాంపుల్ ఒక కారు 1 lakh కిలోమీటర్స్ తిరగాల్సింది ఇది 1,20,000 కిలోమీటర్స్ వరకు బోర్కి కానీ వేరే ఇబ్బంది కానీ ఏమి ఉండదు. దీని ప్రైస్ మాత్రం ఒక 10 రూపీస్ అటులో వేరియేషన్ ఉంటుంది స్పీడ్కి నార్మల్. బట్ దాని తాలూకా ఎఫెక్ట్ మాత్రం వెహికల్ మీద చాలా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మీకు డ్రైవ్లో చాలా ఈజీగా తెలిసిపోతుంది. స్మూత్ ఇంజన్ రన్నింగ్ ఉంటుంది. మైలేజ్ మాత్రం బాగా వస్తుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీరే కంటిన్యూ చేస్తారు. ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ. ప్రెసెంట్ అయితే ఆంధ్రాలో ఫస్ట్ అవుట్లెట్లో మంది పెట్టారండి. ఈ రోజు లాంచ్ చేశారు. టీఎం సార్ స్టేట్ హెడ్ చేతుల మీదుగా ఇక్కడ లాంచ్ అయిందండి ఈ రోజు. హ్యాపీగా దానికి దీనికి లేదు, యూజ్ లేదు, సంబంధం లేదు. స్పీడ్ 100 కొట్టుకో ఇచ్చేది. బట్ ఒకటే ప్రోడక్ట్ మెయింటైన్ చేస్తే మీకు వేరియేషన్ తెలుస్తుంది. స్పీడ్ కొంత నార్మల్ కొంత స్పీడ్ 100 వల్ల మీకు వేరియేషన్ తెలియదు. డెఫినెట్ ఎంతో కొంత బెటర్ ఉంటుంది. అది ఇది ఉన్నవాళ్ళు బట్ ప్యూర్లీ ఒకటే ఫ్యూల్ వాడితే మీకు డెఫినెట్ గా వేరియేషన్ కనిపిస్తుంది. మీకు మా కస్టమర్ ఈ ప్రోడక్ట్ ఏదైనా ఉందో అది యూజ్ చేసి చూడండి. అది డెఫినెట్ గా మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని మా నమ్మకం. కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారంటే డెఫినెట్ గా దీని మీద చాలా ఎఫెక్ట్ ఉంది. తెలంగాణలో ఉంది, అక్కడ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అక్కడ వెహికల్స్ లో కూడా కస్టమర్స్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఆంధ్రాలో పెట్టారు. ఆంధ్రాలో కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని ఒక నమ్మకం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయపల్లిలో చిరుత కలకలం రేపింది. గొర్రెల మందపై దాడి చేసిన 15 గొర్రెలను చంపింది. ఈ ఘటనలో సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలో చాకలి కృష్ణప్పకు చెందిన గొర్రెల మందపై శుక్రవారం సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో చిరుత దాడి చేసింది. ఒక్కసారిగా గొర్రెలపై విరుచుకుపడిన చిరుత 15 గొర్రెలను చంపివేసింది. ఘటనతో గొర్రెల కాపర్లు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏ మల్లికార్జున వైల్డ్ లైఫ్ ఫ్లోయింగ్ స్క్వాడ్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిరుత అడుగుజాడలను గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తిరుపతిలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టౌన్ క్లబ్ లో నిర్వహించిన ఆర్కే మీట్ ఫుడ్స్ హోటల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ధ్వంసం చేశారు. ఘటన వెనుక టౌన్ క్లబ్ సభ్యులు హస్తం ఉందని హోటల్ నిర్వాహకుడు ఆరోపించారు. పెద్ద మొత్తంలో లాంగ్ లీజ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా ప్రస్తుతం ఉన్న లీజ్ దారుడు ఖాళీ చేయడానికి నిరాకరించడంతోనే ఈ దాడి జరిగిందని చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తిరుపతి టౌన్ క్లబ్ లోని ఆర్కే మీట్ ఫుడ్స్ హోటల్ పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఫర్నిచర్ సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో హోటల్లో భారీ నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. టౌన్ క్లబ్ సభ్యులే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. హోటల్ స్థలాన్ని అధిక మొత్తాన్ని లాంగ్ లీజ్ ఇవ్వాలని ప్రయత్నించగా తాము ఖాళీ చేయడానికి నిరాకరించడంతో ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ పంచముఖ ఆంజనేయ శ్రీ షిరిడి సాయినాథ సహిత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దుర్గాలమ్మ అమ్మవారిని సాయిప్రియ గార్డెన్ వస్తువులో జక్కమ్మ శ్రీధర్, మాలతి దంపతులు, వ్యాపారి సూరిబాబు, భక్తులు సమకూర్చిన కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల పండ్లతో ఆలయ అర్చకులు పట్టణాల హరిప్రసాద్ శర్మ, మూర్తి శర్మలు, హరిచరణ్ తదితరులు అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి నిత్య అర్చనలతో ప్రారంభించి ప్రత్యేక కుంకుమార్చనలు, పుష్పార్చనలు జరిపించి శాకంబరి దేవిగా భక్తులకు దర్శనాలు కల్పించారు. ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్, కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబుల ఆధ్వర్యంలో చంద్రపాలెం గ్రామం అమ్మవారి చదున పట్టు నుండి బయలుదేరిన అమ్మవారిని ఆషాఢం సారె మేళ తాళాలు, చంద్రపాలెం మహిళా కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు శాకంబరి దేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్తులు, భక్తులు తెచ్చిన స్వీట్లు, పండ్లు, పిండి వంటలు మొదలగు సారి సామాన్లు అమ్మవారికి నివేదించారు. వేల సంఖ్యలో భక్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా సాయిప్రియ గార్డెన్ వాస్తవ్యులు
శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు ఆర్థిక సహాయంతో సుమారు 1200 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఈరోజు విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టుపై కొలువై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు అలాగే అమ్మవారికి శారీ మహోత్సవం ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా కూడా ఈ యొక్క కార్యక్రమం శాకాంబరి ఉత్సవాలు శారీ కూడా సమర్పించడం ఆనవాయితీ. మా చంద్రంపాలెం గ్రామ పెద్దలు కానీ, మా ఆలయ కమిటీ సభ్యులు కానీ, గ్రామస్తులు కానీ, అలాగే భక్తులు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఏట కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏట కూడా మన ఇక్కడ పక్కనే ఉన్న సాయిప్రియ గార్డెన్ వాస్తవ్యులు జక్కం శ్రీధర్ గారు, మాలతి గారు ఈ కూరగాయలకి వారు కొంత దండ సాయం చేశారు. అలాగే మిథిలాపురం రోడా కాలనీలో ఉన్న సూర్యబాబు గారు కూరగాయల మర్చెంట్ వ్యాపారం, ఆయన కూడా కూరగాయలు సమకూర్చారు. అలాగే భక్తులు చాలా మంది వస్తు రూపేణ ధన రూపేణ ఇక్కడ కూరగాయలు అలాగే ఇక్కడ భోజనాలు జరిగే భోజనాలు కూడా సహాయ సహకారాలు అందించారు. ఈ రోజు భోజనాలకైతే సాయిప్రియ వాస్తవ్యులు శ్రీనివాసరావు గారు, శ్రీలత గారు వారి సౌజన్యంతో సుమారు 1200 మందికి భక్తులకి అన్న సమారాధన చేయడం జరిగింది. ఈ అమ్మవారి శాకాంబరి దేవి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని భక్తులు తెచ్చిన సారే అమ్మవారికి సమర్పించి ఆలయ అర్చకులచే నివేదన చేయించబడిన తర్వాత భక్తులందరూ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ విచ్చేసిన భక్తులందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని. జయ జయ దుర్గా. ఈరోజు ఆషాఢ శుద్ధ దశమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రంపాలెం జాతరగట్టుపై వెలిసినటువంటి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి శాకాంబరి అవతారం ఏర్పాటు చేసి అమ్మవారిని శాకాంబరి అవతారంలోనే అలంకరణ చేసి అమ్మవారికి అనేక విధాలుగా అర్చన ఆరాధనలు జరగబడ్డాయి. అలాగే ఇంటికి ఆడపిల్లకి ఎలాగొస్తే మనం అన్ని రకాల శోభన ద్రవ్యాలతోటి అమ్మవారిని ఆడపిల్లనేమో మనం చూసుకుంటామో, అలాగే అమ్మవారి గ్రామ దేవత అయినటువంటి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి సారి మహోత్సవం కూడా ఈ రోజు నిర్వహించి చక్కగా అమ్మవారికి చక్కగా పూజలు చేసుకున్నాం. అలాగే భక్తులు 50 మంది వచ్చి ఈ యొక్క శాకాంబరి ఉత్సవంలో పాల్గొని తరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై సీఎం చంద్రబాబు ప్రశంసలు. విద్యార్థులకు మార్కులు తగ్గితే లోకేష్ కు మార్కులు తగ్గిస్తారంటూ చలోక్తి. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై హత్యాయత్నం, గృహహింస, వరకట్నం కేసులు. పెద్ద కోర్టు ఫిర్యాదు మేరకు 11 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు. గుడివాడలో పర్యటించిన మాజీ ఎంపీ పద్మశ్రీ మురళీ మోహన్. కృష్ణా జిల్లా అంటే నీతిమంతులు, నిజాయితీ పరులకు నిలయమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వార్తలతో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఏపీ టుడే.